సార్ ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఎవరికైనా కానీ మైనర్ కి అయితే డెఫినెట్ గా కేర్ టేకర్ గా మదర్ వస్తుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. మేజర్ అయితే వాళ్ళ ఇండివిజువల్ గా వస్తాయి అన్నారు. బట్ ఇలా మైనర్ గా వచ్చినప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ సర్కిల్ నుంచి వెళ్ళి కంప్లైంట్స్ గానీ ఎప్పుడు వెళ్ళలేదంటారా? అదే అంటున్నా, కేర్ టేకర్ తల్లి ఇష్టపడి పంపించిందా? ఒకరు అయ్యి ఉంటే ఆమె మొత్తం 5 సంవత్సరాలు ఉంది కదా కేర్ టేకర్ గా, ఇప్పుడు కూడా ఉంది కదా తల్లి. అందుకే తల్లి మీద ఫస్ట్ కేసు పెట్టాలి. ప్రోత్సహించింది తల్లి. ఆ అమ్మాయి భవిష్యత్తు నాశనం చేసింది తల్లి. మరి భరద్వాజ్ గారు కనబడలేదని అడుగుతున్నా. భరద్వాజ్ గారు ఇమ్మీడియట్లీ నీకు జానీ మాస్టర్ ఒక్కడే కనబడ్డారు, మీ శత్రువు. మీకు పడలేదు, మీకు పడ్డ కాబట్టి జానీ మాస్టర్ కంప్లైంట్ పెట్టిమన్నారు. విత్ ఇన్ 4 days ఎంక్వైరీ ఫినిష్, విత్ ఇన్ 5 days కంప్లైంటా? అంటే ఎక్కడ న్యాయం ఇది? ఇది నేనేమంటున్నానంటే, ఒక జానీ మాస్టర్ ఇండివిజువల్ గా జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఆ అమ్మాయి తప్పు చేసిందో ఆ అమ్మాయి కంప్లైంట్ కరెక్ట్ అయితే కేర్ టేకర్ గా విక్టిమ్ గా 100% యాక్సెప్ట్ చేస్తాం. కానీ సినిమా ఇండస్ట్రీకి మొత్తం టోటల్ గా ఒక ఇది వచ్చింది, ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. రేపు సినిమా ఇండస్ట్రీలో 10 సంవత్సరాల క్రితం ఒక హీరోతో ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఖాళీగా ఉంటుంది టైంపాస్ చేయడానికి. ఆ హీరో మీద ఆ హీరోయిన్ వచ్చి కేసు పెడుతుంది, ఒక నిర్మాత మీద కేసు పెడుతుంది, ఒక డైరెక్టర్ మీద కేసు పెడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ లోనికి వెళ్ళిపోవాలిగా సార్. ఇప్పుడు మీరు అంతే కదా. అప్పుడు మైనర్, ఇప్పుడు మేజర్. మైనర్లు ఎప్పుడైనా మైనర్ కదా, ఆ మైనర్ టైంలో నన్ను పట్టుకు వాడుకున్నారంటే ఇప్పుడు అందరూ జైలుకి వెళ్ళిపోవాల్సిందేగా. ఇది చూడండి, ఈ సినిమా ఇండస్ట్రీ నాశనానికే వచ్చింది. నేనేమంటున్నానంటే, మీ కమిటీ అనేది ప్రాథమికంగా కమిటీ ఏంటి? మీ కమిటీ అనేది సినిమా షూటింగ్ లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది చాలా చక్కగా చెప్తున్నారు ఝాన్సీ గారు. చాలా బాధాకరం అండి, ఎంతో విన్నారండి అని. మరి ఆమె వీడియోస్ ఒకసారి చూడండి, ఆ మేకింగ్ వీడియోస్ చూడండి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, ఆమె కార్డులు చూడండి, ఇవన్నీ చూడండి ఒక్కసారి మీరు కమిటీలో. మనం ఇంకొకటి, రెండోది, మీకు ఎవరిచ్చారు రైటు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా, కోర్టులు ఉండగా మీరు జడ్జిమెంట్ ఎలాగిస్తారు? ప్రెస్ మీట్ ఎలా పెడతారు? మీకు వచ్చిన కంప్లైంట్ ని మీరు సబ్మిటెడ్ అండ్ సీక్రెట్ రిపోర్ట్ అండ్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్, సబ్మిటెడ్ రికమెండెడ్ బై పోలీస్ స్టేషన్. మీరు రిపోర్ట్ బయట పెట్టే రైట్ మీకు లేదు. అలాంటిది మీరు ఒక సస్పెండ్ చేశారు కార్డుని, ఆమె కార్డు ఉంచారు, ఆయన కార్డు సస్పెండ్ చేశారు. ఆయన కార్డు దానికి ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇండైరెక్ట్ గా ఈయన తప్పు చేశాడు, ఈయన మీద యాక్షన్ తీసుకోమని. ఇక ఆ ఇంప్లుయెన్స్ ఎవరి మీద పడుతుంది? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ప్రాపర్లీ జరగదు కదా, ఆ ఇంప్లుయెన్స్ పడుతుంది కదా. పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది మరి? అంటే ఇది తప్పు కదా? అంటే ఇది ఒక కక్ష సాధింపు కాదా? సార్ ఇప్పుడు మీరు అన్నదానికి ఏంటంటే, మనం ఇప్పుడు మీరు అనుకున్నట్టు ప్రీవియస్ గా చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఖాళీగా ఉండి కేసు పెడతారన్నారు. బట్ ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు కదా. సో అంటే ఎస్ నేను ఒప్పుకున్నాను అనే ధోరణిలో ఉంది కదా. సో అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ కానీ కొన్ని ఆయన కూడా చేశారు. చాలా క్లియర్ కట్ గా వినండి. రిమైండ్ రిపోర్ట్ లో పోలీసు వాళ్ళు రాసుకుని ఆయన ఒప్పుకున్నారని. ఆయనేమి ఒప్పుకొని బయటకు వచ్చి చెప్పాడు కదా, చట్టంలో నేను నిజాయితీ పరుడిగా నిరూపించుకొని వస్తాను, ఏ తప్పు చేయలేదని చెప్పాడు. వాళ్ళ భార్య కూడా చెప్పింది. అంతే తప్ప ఎవరు ఒప్పుకొని నేనే ఉన్నానంటే ఇన్ని రోజులు ఇంకెందుకు కేసు? కదా. ఓకే, ఇంకోటి ఏంటంటే సార్, ఆయనకు మనందరికీ తెలిసిందే కొరియోగ్రాఫర్స్ అందరిలో తెలుగులో ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చిన క్యాండిడేట్ రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. మేము కూడా ఆయన నేషనల్ అవార్డు వచ్చిందా పాపం. ఇప్పుడు దానికి టార్గెట్ చేశాడు. కొంతమంది కుట్రకోణం చేసి టార్గెట్ చేశారు. కుట్రకోణం జరిగింది, కొంతమంది టార్గెట్ చేశారు. షార్ట్లీ బయటకు వస్తుంది. ఇది నేను చెప్తాను, ఇండస్ట్రీకి నష్టం, ఇండస్ట్రీకి లాభం కాదు. అమ్మాయిలు అందరూ కూడా, మీరు ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు తప్పు జరిగితే 100% చెప్పుతో కొట్టండి, మీ చేతిలో ఉంది. వాడు ఏవైనా మిమ్మల్ని ఆఫర్ అడిగితే లాగి పేకండి. మీరు ఆ రోజు మీ ఇష్టపడి మీరు వెళ్ళిపోయి, మీ ఇష్టపడి మీరు రాత్రి అయిపోదాము, రాత్రి హీరోయిన్ అయిపోదాం మీరు వచ్చి, మీరు ఈ రోజు మీ ఇష్టపడిన తర్వాత మళ్ళీ మీకు ఇద్దరికి విభేదాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఈ విధంగా నన్ను చేశారు అనడానికి ఎంత దాకా కరెక్టో? ఇది న్యాయమా అని అడుగుతున్నా. మేము షూటింగ్లు చేస్తాం, మాకేం తెలుస్తుంటది? షూటింగ్లకు వెళ్తాం, వచ్చేస్తుంటాం, అయిపోతుంటది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతారు? అక్కడ మీకు ఆల్రెడీ గొడవ జరిగింది అంటే మీకు కమిటీ చెయ్యాలి. గొడవ జరగకుండా 5 సంవత్సరాల తర్వాత ఎవరు రాజో ఎవరు మంత్రో ఇప్పుడు వచ్చి మీరు ఏదో నన్ను ఇలాగ అన్యాయం జరిగిందంటే మేమేం చేయగలుగుతాం? మీకు ఒక విషయంలో చిన్న ఇష్యూ జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగా తెలుసు.
సుబ్బు అనే సినిమాలో ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, పేర్లు వద్దండి, ఓకే ఒక సినిమాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ నైట్ ఒక అవుట్ ఆఫ్ ది కంట్రీ షూటింగ్ లో ఏదో ప్రాబ్లం జరిగింది, ఏదో తలుపు కొట్టడం నైట్ ఏదో జరిగింది. ఇమీడియట్లీ కంప్లైంట్ అండ్ హీరో immediately shooting is stopped. So return to India. Very seriously hero. Very seriously hero. అంటే అమ్మాయి ఇమ్మీడియట్లీ కంప్లైంట్ హీరో అంటే ఎన్టీఆర్ గారికి చేసింది అంటారా? ఎన్టీఆర్ గారికి సుబ్బు సినిమా హీరోయిన్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ దాన్ని సీరియస్ గా తీసుకొచ్చారు, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. తర్వాత టోటల్ గా తప్పైందని చెప్పేసి క్షమాపణ చెప్పి తలుపు కొట్టి అది నైట్ డ్రింక్ చేశారు. అది డైరెక్టరా అసిస్టెంట్ డైరెక్టర్ అది మేబీ నాకు ఐడియా లేదు, కానీ అది ఇమ్మీడియట్లీ హీరో కంప్లైంట్ హీరో చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇమ్మీడియట్లీ మొత్తం టోటల్ గా ఇండియాకి వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పించి సారీ చెప్పి సాల్వ్ చేశారు. అంటే నేనేమంటానంటే మీకు ధైర్యం లేక మీరు మామూలుగా మీకు ఏదో మీకు ఇష్టపడి చేసుకొని మళ్ళీ మీకు తర్వాత గొడవలు పెట్టుకోవడం కాదు. ఆన్ ది స్పాట్ డిసిషన్, ఆన్ ది స్పాట్ చెప్పుతో కొట్టమని అడుగుతున్నా నేను. ఆ ధైర్యం మీకు లేనప్పుడు మీరు మాట కంప్లైంట్ పెట్టడానికి కూడా మీకు రైట్ లేదు. ఆ ధైర్యం మీకు లేనప్పుడు వాళ్ళు మరి 300 మంది లొకేషన్ లో షూటింగ్ లో ఉన్నప్పుడు, మీ రూములో ఉన్నప్పుడు, మీ దగ్గర ఫోన్ ఉన్నప్పుడు, మీరు పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేనప్పుడు 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మీ ఇష్టపడి వెళ్ళి మీ ఇష్టంతో వెళ్ళిపోయి మళ్ళీ విభేదాలు వచ్చిన తర్వాత ఇస్ ద కంప్లైంట్ నాట్ యాక్సెప్టెడ్ ఇస్ కమిటీ. ఎలా యాక్సెప్ట్ చేస్తారు కమిటీ? ఓకే, ఈ చట్టం మేజరా మైనరా అని చట్టం చూసుకుంటుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఆల్రెడీ మీరెలా చూసుకుంటారని అడుగుతున్నాను నేను. కమిటీకి ఏం రైట్ ఉందని అడుగుతున్నాను నేను. కమిటీ అలా చేసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మొత్తం టోటల్ డైరెక్టర్స్ బిగ్ డైరెక్టర్స్ అండ్ హీరోలు అందరూ లోనికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు అన్నీ వస్తాయి కంప్లైంట్లు, మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఈరోజు మొత్తం టోటల్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అంతా మొత్తం టోటల్గా గబ్బు పెట్టేస్తుంది. ఇండస్ట్రీ నాశనం చేయడానికి తప్ప అక్క చెల్లెలు ఉన్నారు, ఎంతో మంది నిజాయితీగా వచ్చి హీరోయిన్లు అయిన 45-50 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ అవమానంతో భరిస్తున్నారు, అవమానంతో బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళందరూ బాధ చూడలేకే మేము వస్తున్నాం. మేము వచ్చి ఈరోజు మొత్తం అందరికీ మేము భరోసా ఇవ్వడానికి వస్తున్నాం. వాళ్ళందరి పరిస్థితులు ఏంటి? ఎవరో ఒక తప్పు చేస్తే మొత్తం ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అంతా తప్పు చేసినట్ట. ఇండస్ట్రియల్ అందరూ కూడా ఈ కింద సోషల్ మీడియాలో కింద పెడుతున్నారు, ఏది అందరూ ఇండస్ట్రియల్ అందరూ అలాగే వచ్చేస్తారు, అలాగే అమ్ముడిపోతారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, వాళ్ళకి ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఆ ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నారు. మీరు అది కాదు, దాంట్లో మీ ఆ కమిటీ మీకు బాధ్యత లేదా? మీకు ఒక ఇది రెస్పాన్సిబిలిటీ లేదా? మీరు ఎప్పుడో తీసుకొస్తే ఈరోజు కమిటీ మీరు ఆధార్ పెట్టిన కమిటీ ఏంటి? ఆ రోజు నేను కూడా ఉన్నా, నేను ఆల్రెడీ సెక్టార్ చైర్మన్ గా ఉండేటప్పుడు ఆ కమిటీ ప్రాధాన్యత ఏంటి? అప్పటికప్పుడు టోటల్గా మనం బాత్రూమ్స్ కానీ, లేడీస్కి మనం టోటల్గా రూమ్స్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళకి ఎవరేమైనా అసభ్యంగా మాట్లాడినా కానీ, వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ అఘాయిత్యం పాల్పడినా కానీ అది ఇమ్మీడియట్లీ లోకల్ మేనేజర్ ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఉదయం లెగిస్తే అక్కడ ఎంతమంది షూటింగ్ చేస్తున్నారు ఏంటి, అక్కడ ఎంతమంది ఉన్నారు, లేడీస్ ఎంత, జెంట్స్ ఎంత, ఇస్ ద నెంబర్ ఆఫ్ ది చేసి ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా. మేము ఇన్ని గంటల దాకా షూటింగ్ చేస్తున్నాం, మాకు పెట్రోలింగ్ ఇవ్వని అడగాల. అడిగిన తర్వాత లేడీస్ కానిస్టేబుల్ కూడా వాళ్ళు పంపిస్తారు. ఒకవేళ ఈలోగా అఘాయిత్యమైనా జరిగితే ఇమ్మీడియట్లీ కమిటీకి ఇవ్వాలా. ఇవన్నీ మొత్తం రిపోర్ట్స్ అన్ని ఏదైతే ఉన్నాయి, వాష్రూమ్స్ లేడీస్కి ఇబ్బంది లేకుండా ఉన్నాయా లేవా అనేది ఇది ప్రాధాన్యత. ఆ లొకేషన్లో ఆన్ ది స్పాట్లో ఏమైనా జరిగితే ఈ కమిటీ రిపోర్ట్ తీసుకోవాలి. కానీ ఎప్పుడు 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి జరిగింది ఇప్పుడు తీసుకోండి అని అంటే ఇప్పుడు నేను బోల్డ్ కేసులు వస్తాయి. ఒక కేసులు రాదు అంటే నేను తీసుకొస్తాను నేనే, అంటే ప్రీవియస్ గా ఉన్నాయన్ని బోల్డ్ వస్తాయండి. ఆ కక్ష సాధింపున్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇంకా.